హలో హాయ్ వెల్కమ్ టు యువర్ మార్నింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చి పీతల కర్రీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. నాకు నాన్ వెజ్లో తొందరగా అయిపోయే నాన్ వెజ్ ఐటమ్ ఏంటంటే పీతల కర్రీయే. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, సింపుల్ ప్రాసెస్ అనమాట. నేను ఎలా చేయాలో చెప్తాను చూడండి వీడియోలో. ఫస్ట్గా మనం కేజీ పీతలు తీసుకున్నాం కదా, వాటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ పీతల్లోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ హాఫ్ బత్త అనమాట, 3 వేసుకుని శుభ్రంగా కలిపి వాటర్తో వాష్ చేసుకోవాలి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చేసినప్పుడైతే పీతలను ముట్టుకోవడానికి చాలా భయపడేదని. అలా నేర్చుకుని జాయిగా నేర్చుకున్నాక కొంచెం భయం పోయిందనమాట. యాక్చువల్గా నేను పీతల కర్రీ తిన్నాం, మా వారు బాగా తింటారు, ఆయన కోసం నేను నేర్చుకోవాల్సి వచ్చింది. నేను తినడం మొదలెట్టాక నాకు టేస్ట్ కూడా బాగుంది అనిపించి నేను కంటిన్యూ అయిపోయాను అనమాట. ఇలా 3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని దీనికి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను చూడండి వీడియోలో. ఉప్పు, కారం, పసుపు, 3 ఉల్లిపాయలు, ఒక టమాటా, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, అల్లం, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. ఈ ప్లేట్లో ఉన్న ఉల్లిపాయ, టమాటా, గరం మసాలా మొత్తం ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలి. ప్లేట్లో ఉన్న ఐటమ్స్ మట్టుకే అలా మిక్సీ పట్టిన తర్వాత ఇలాగా మసాలా ముద్ద రెడీ అవుతుంది. తర్వాత వచ్చి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కదా, ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ హీటెక్కిన తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఈ మసాలా ముద్ద వేసుకోవాలి అందులో. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ఇలా కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్. పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకొని ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. నెక్స్ట్ వచ్చి శుభ్రంగా వాష్ చేసుకున్న పీతలు యాడ్ చేసేయడమే. ఇలా కొంచెం పీతలు వేగిన తర్వాత సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను నేను సాల్ట్. తర్వాత వచ్చి కారం 2 టేబుల్ స్పూన్ వేసాను కారం. ఉప్పు, కారం కూడా వేసుకున్నాక ఒకసారి బాగా ఆ పీతలు పట్టేలా కలుపుతూ ఉండాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకలేదు, కొంచెం ఒక 1/2 గ్లాస్ వేసుకొని చాలు. వాటర్ కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ అలా ఉడకనివ్వండి మీడియం ఫ్లేమ్లో. 15 మినిట్స్ ఇలా ఉడికిన తర్వాత కొంచెం దగ్గర పడాక కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. అంతేనండి, పీతల కర్రీ చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పీతల కర్రీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.